Okay, please gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ బిర్ధాత్ గారిని ఆహ్వానించుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సెషన్. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు గొప్ప స్వలోక ఆకాంక్ష అనేటువంటి టాపిక్లో అద్భుతమైన విషయాలు మిర్ధాద్ ద్వారా మనం తెలుసుకుందాం. మిర్ధాద్ మాస్టర్ ద్వారా. సో లెట్ us go to the topic. మిర్ధాద్. పొగమంచు లాంటిది స్వలోక ఆకాంక్ష. సముద్రం భూమిల మధ్య స్రవించి బయటికి వచ్చి ఆ రెండింటిని ఆనవాళ్ళు లేకుండా కప్పివేసే పొగమంచులా హృదయం నుంచి బయటికి వచ్చిన స్వలోక ఆకాంక్ష హృదయాన్ని మూసివేస్తుంది. కనిపించే వాస్తవాన్ని కనుమరుగు చేసి తానొక్కటే సత్యమనిపించేటట్లు చేసే పొగమంచులా హృదయంలోని భావాలను అణచివేసి తానే సర్వోత్కృష్టమైన భావనలా అవుతుంది. స్వలోక ఆకాంక్ష పొగమంచుల ఆకారం, లక్ష్యం, రూపులేనట్లు కనిపించినా అది మంచులానే ఇంకా పుట్టని ఆకారాలతో నిండి స్పష్టమైన చూపుతో నిర్దిష్ట అభిప్రాయం కలిగి ఉంటుంది. స్వలోక ఆకాంక్ష పులకరించే ఓ జ్వరం లాంటిది కూడా. ఏ విధంగా అయితే శరీరంలో రగిలిన జ్వరం అందులోని విషాన్ని దహించి వేస్తూ శరీరంలోని అంతఃసారాన్ని పెంచివేస్తుందో, అలానే హృదయపు రాపిడిలో సంఘర్షణలో పుట్టిన స్వలోక ఆకాంక్ష హృదయాన్ని తాత్కాలికంగా దుర్బలపరుస్తుంది. కల్మషాన్ని, అనావశ్యకమైన అవసరము లేని ప్రతిదాన్ని దహించి వేస్తుంది. ఘనమైన స్వలోక ఆకాంక్ష ఓ దొంగలాంటిది కూడా. నంగి దొంగతనంలో ఓ దొంగ వంచితుడిని అతడి భారం నుంచి విముక్తి కలిగించి అతడిని తీవ్రమైన బాధతో ఎలా అయితే నీరసపరుస్తాడో, అలాగే ఈ స్వలోక ఆకాంక్ష అన్నది కూడా హృదయంలో ఉన్న భారాలన్నిటినీ గుట్టుగా తీసివేస్తుంది. కానీ ఏ భారము లేదన్న బాధకి గురి చేసి శూన్య స్థితిలో వెదపడేలా చేస్తుంది. అత్యంత తాత్కాలికమైన రోజులలో పచ్చగా విశాలంగా ఉన్న ఈ ప్రపంచంలో స్త్రీ పురుషులు పాటలతో, నృత్యాలతో కష్టించి పనిచేయడంలోనూ అప్పుడప్పుడు ఏడుస్తూనూ పొద్దుపుచ్చేస్తూ ఉంటారు.
ఒడ్డు పచ్చగా విశాలంగా ఉంది, కానీ వారి పాదాలను కుంటిపరిచి మోకాళ్ల మీద కూర్చునేలా చేసే పాటలను మళ్ళీ వారి గొంతులోనే క్రొక్కి కళ్ళు కాయలు కాచే వారి ఏడుపుకి కారణం అయిన నిప్పు పొగలను కక్కే వృషభము అతి భయంకరమైంది. అవతల ఒడ్డు నుంచి వారిని వేరు చేసే ప్రవాహం కూడా లోతైంది, విశాలమైంది. వారు దానిని ఈదలేరు, తెడ్లతో దాటలేరు. తెరచాప మాత్ర సహాయంతో ఆ నీటి మీద పయనించలేరు. చాలా కొద్దిమంది ఆలోచనతో దాటడానికి ప్రయత్నిస్తారు. కానీ దాదాపుగా అందరూ వారున్న ఒడ్డుకే అంటుకుని ఉండి వారికి ఇష్టమైన విధంగా కాలచక్రాన్ని అలా దొర్లిస్తూ ఉంటారు. స్వలోక ఆకాంక్ష ఉన్న మనిషికి దొర్లించడానికి ఇష్టమైన చక్రం ఉండదు. ఉద్వేగంతో నిండి సావకాశమే లేని ఈ ప్రపంచంలో ఎలాంటి వ్యక్తి లేకుండా, ఎలాంటి తొందర లేకుండా ఉన్నది అతడొక్కడే. దుస్తులలో, భాషలో, నడకలో మంచి అభిరుచిని వ్యక్తం చేసే మానవ జాతిలో నగ్నంగా, వికారంగా, నత్తిగా మాట్లాడేది అతడొక్కడే. నవ్వే వారితో అతడు నవ్వడు, ఏడ్చేవారితో అతడు ఏడవడు. తినడంలో, త్రాగడంలో ఆనందం లభించిన మనుషులు తింటారు, తాగుతారు, కానీ అతడు ఎలాంటి ఆనందం పొందకుండా తింటాడు. అతడి సారాయి మాత్రం రుచిగా ఉంటుంది. మిగిలిన వారు జతగా ఉండటమో లేక జత కోసం వెతుకుతూ ఉండటమో చేస్తూ ఉంటారు. అతడు ఒంటరిగా నడుస్తాడు, ఒంటరిగా నిద్రిస్తాడు, కలలు కూడా ఒంటరిగానే కంటాడు. అందరికీ ప్రపంచ జ్ఞానం, తెలివి అన్నవి ఉంటే అతడు ఒక్కడే తెలివి లేకుండా ఓ జడులా ఉంటాడు. ఇతరులకి వసతులున్న ఇల్లు ఉంటే అతడికొక్కడికే ఇల్లు ఉండదు. జన్మభూమి ఉండి దాని గొప్పదనాన్ని ఇతరులకు గొంతెత్తి పాడుతుంటే అతడొక్కడికే తనది అనడానికి, పాడడానికి జన్మభూమి లేదు. అతడు హృదయం, జ్ఞానం, అంతర్నేత్రం ఆవలితలి ఒడ్డి పైకి సారించబడి ఉంది. జాగృతావస్థలో ఉన్న ప్రపంచంలో స్వలోక ఆకాంక్ష ఉన్న వ్యక్తి ఒక్కడే నిద్రలో నడిచేవాడు. అతడి ప్రక్కన ఉన్నవారు చూడలేని, గ్రహింపలేని ఒక స్వప్నం అతడిని లాగుతూ ఉంటుంది. అందుకే వారు భుజాలు కుదుపుతూ ఎగతాళిగా ముసిముసి నవ్వులు నవ్వుతారు. కానీ భయం కలిగించే దేవుడు నిప్పు పొగలని కక్కే ఎదురుగా కనిపించినప్పుడు వారు మన్ను కరుస్తారు. ఎవరిని చూసి వారు ముసిముసి నవ్వులు నవ్వారో ఆ వ్యక్తి నిద్రలో శాశ్వత కాలంలో నడిచే ఆ వ్యక్తి నమ్మకము అనే రెక్కలతో వారికి పైకి ఎగువగా ఎగురుతాడు. ఆవతల ఒడ్డుకి ఎత్తు పల్లాలలో ఉన్న పాదం దగ్గరికి చేర్చబడతాడు. నిద్రలో నడిచే వ్యక్తి నిస్తారంగా, నిస్తేజంగా, నిర్మానుష్యంగా ఉన్న భూమిపై ఎగురుతాడు. కానీ నమ్మకానికి ఉన్న రెక్కలు చాలా శక్తివంతమైనవి. అతడు అలా ఎగురుతూనే ఉంటాడు. అతడు దిగే పర్వత పాదం మసకగా ఒళ్ళు జల్లుమనేలా ఉంటుంది. కానీ నమ్మకం ఉన్న హృదయం జయింపబడదు. అది ధైర్యంగా, శాశ్వతంగా కొట్టుకుంటూనే ఉంటుంది. కొండపైకి అతడు ఎక్కే దారి రాళ్లతో నిండి జారిపోతూ కనిపించకుండా ఉంటుంది. కానీ చెయ్యి మెత్తగా, పాదం స్థిరంగా, నమ్మకం యొక్క కన్ను సునిశితంగా ఉంటాయి. కనుక అతడు ఎక్కుతూనే ఉంటాడు. అతడి దారిలో వెడల్పుగా ఉన్న మార్గంలో కష్టపడి పైకెక్కుతున్న స్త్రీ పురుషులను కలిశాడు. శిఖరాగ్రం చేరుకోవాలన్న ఆపేక్షతో ఉన్న స్త్రీ పురుషులు కొద్ది స్వలోక ఆకాంక్ష ఉన్నవారు. వారికి గుట్టి కుంటి మార్గదర్శి ఉన్నాడు. కంటితో చూసేదాన్ని, చెవితో వినేదాన్ని, చేతితో స్పర్శించేదాన్ని
ముక్కుతో చూసే వాసనని, నాలుకతో చూసే రుచిని మాత్రమే వారు నమ్ముతారు. ఆ నమ్మకమే వారి మార్గదర్శి. వారిలో కొందరు పర్వతం మడమలను దాటి పైకి వెళ్ళలేరు. కొందరు దాని మోకాలు వరకు, మరికొందరు తుంటి వరకు, చాలా కొద్ది మంది నడుము వరకు చేరుతారు. కానీ అందరూ వారి మార్గదర్శితో సహా జారి దొర్లికుంటూ పర్వతం అడుగున పడతారు. చూడవలసినదంతా ఓ చర్మచక్షువు చూడగలదా? వినవలసినదంతా ఓ భౌతికమైన చెవి వినగలదా? స్పర్శ మూలంగా గ్రహించవలసినదంతా చెయ్యి గ్రహించగలదా? వాసన చూడవలసినదంతా ముక్కు చూడగలదా? రుచి చూడవలసినదంతా నాలుక రుచి చూడగలదా? దివ్య భావనా శక్తి నుంచి ఉద్భవించిన నమ్మకం వాటి సహాయానికి వస్తేనే జ్ఞానేంద్రియాలు సమగ్రంగా గ్రహించగలవు. అప్పుడే శిఖరానికి నిచ్చెనలుగా అవి మారగలవు. నమ్మకం లేని ఇంద్రియాలు నమ్మదగిన మార్గదర్శులు కాజాలవు. వాటి మార్గం విశాలంగా నున్నగా ఉన్నట్లు అనిపించినా కనిపించని గోతులు, వలలు ఎన్నో ఉన్నాయి. స్వేచ్ఛా శిఖరాన్ని చేరుకోవడానికి ఆ మార్గం ఎన్నుకున్న వారు దారిలో చనిపోతారు, లేదా జారిపడి దొర్లుకుంటూ వారు బయలుదేరింది చోటుకే తిరిగి చేరుకుంటా ఉంటారు. విరిగిన వారి ఎముకల పట్ల, తగిలిన గాయాల పట్ల తగిన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. స్వలోక ఆకాంక్షలో ఉండేవారు ఇంద్రియాలలో ఒక ప్రపంచాన్ని నిర్మించినా త్వరలోనే చిన్నగా అతి ఇరుకుగా ఉందని తెలుసుకుంటారు. కాబట్టి వారు పెద్దగా ఉన్నతంగా ఉండే ఇల్లు కావాలని అంటారు. కొత్తగా వస్తువులను, కొత్త వాస్తు శిల్పిని ఎతికే బదులు పాత వాటినే శోధించి పాత శిల్పి ద్వారానే, ఇంద్రియాల ద్వారానే నమూనా తయారు చేసి పెద్ద ఇల్లు నిర్మాణం అయిపోగానే అది కూడా పాత ఇంటిలానే చిన్నగా ఇరుకుగా ఉంటుందని తెలుసుకుంటారు. ఇళ్లను పడగొడుతూ మళ్ళీ నిర్మిస్తూ ఉంటారు. కానీ వారు ఎప్పటికీ వారికి కావలసిన సదుపాయాలతో వారు కోరుకుంటున్న స్వేచ్ఛ ఇచ్చే ఇంటిని నిర్మించుకోలేరు. వంచన నుంచి కాపాడడానికి వారు మోసగాళ్లపైనే ఆధారపడతారు. వేయించే ప్యానం నుంచి మంటలోకి దూకిన చేపలా వారు ఒక చిన్న ఎండమావి నుంచి పరిగెత్తుకు వెళ్ళి ఇంకొక పెద్ద ఎండమావి వైపు ఆకర్షింపబడతారు. గొప్ప స్వలోక ఆకాంక్ష మరి స్వల్ప స్వలోక ఆకాంక్ష ఉన్నవారి మధ్య స్వలోక ఆకాంక్షే లేని కుందేళ్ళు లాంటి మనుషుల గుంపులు ఎన్నైనా ఉన్నాయి. వారి గుంటలు వారే తవ్వుకొని అందులోని జీవించి పిల్లల్ని కని అందులో చనిపోవడంలోనే తృప్తి చెందుతారు. వారి నివాసాలు వారికి చాలా అందంగా, చాలా విశాలంగా, చాలా వెచ్చగా ఉంటాయి. వాటిని వైభవంగా ఉండే రాజప్రసాదాలతో కూడా మార్చుకోవడానికి వారు ఇష్టపడరు. గుర్తులు కూడా లేకుండా వారు చాలా కష్టతరమైన ఒంటరి దారిలో నడిచే వారిని, నిద్రలో నడిచే వారిని చూసి వారు నవ్వుతూ ఉంటారు. కోడి పెట్ట పొదిగి కోళ్ళ గూటిలో మూసిన పెట్టబడిన ఈగల్ పక్షి లాంటి వాడు. తోటి మనుషులతో కలిసి ఉండే స్వలోక ఆకాంక్ష కలవాడే సోదర కోడి పిల్లలు, తల్లి కోడి ఈగల్ని వాటిలో ఒకటిగా ఉండినా వాటి అలవాట్లు, ప్రవర్తన అలవర్చుకొని వాటిలానే బ్రతకాలని అనుకుంటాయి. కానీ అతడు ఈగల్ పక్షి మాత్రం అవి తనలానే అవధులు లేని ఆకాశాన్ని గురించి, స్వేచ్ఛలో కూడిన గాలి గురించి కలలు కానాలని అనుకుంటుంది. కానీ త్వరలోనే అతడు వారి మధ్య తానొక పరలోకీయుడినిగా, ఓ సంఘ బహిష్కరుడిగా ఉన్నట్టు తెలుసుకుంటాడు. అన్నీ తల్లితో సహా అతడిని ముక్కుతో పొడుస్తాయి. అతడి రక్తంలోని శిఖరాగ్రపు పిలుపు కోటి
గూటిలోని కంపుతో కోడి గూటిలోని కంపుకి ముక్కుకి ఇబ్బందిగాని కలిగిస్తాయి. రెక్కలు పూర్తిగా వచ్చే వరకు ఆ ఇబ్బందులను అతడు మౌనంగా భరిస్తాడు. కానీ ఆ తర్వాత గాలిలోకి ఎగురుతూ గింజల కోసం, పురుగుల కోసం భూమిని తవ్వుతున్న తన పూర్వపు సోదరులపైన, తల్లిపైన ప్రేమపూర్వకమైన వీడ్కోలు దృక్కులు విసురుతాడు. మైకేన్, సంతోషించు, నీది ఒక ప్రవక్త స్వప్నవము. నిన్నటి ఎపిసోడ్లో మనం మైకేన్ యొక్క స్వప్నం గురించి మాస్టర్ ఎలా పూర్తిగా తానే ఆ స్వప్నం కన్నట్టుగా వివరించారో, ఆ స్వప్నం యొక్క అంతరార్థాన్ని, ఒక ప్రవక్త యొక్క ప్రవర్తన తీరుని, ఎంత గొప్ప స్థాయికి ఎదుగుతున్న ఒక మనిషి యొక్క విధానాన్ని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. నీ ప్రపంచాన్ని చాలా చిన్నదిగా చేసింది మైకేన్, సంతోషించు, నీది ఒక ప్రవక్త స్వప్నం. ఘనమైన స్వలోక ఆకాంక్ష నీ ప్రపంచాన్ని చాలా చిన్నదిగా చేసింది. ఆ ప్రపంచంలో నిన్ను ఒక పరలోకీయుడిగా చేసింది. ఇంద్రియాల నిరంకుశత్వపు పట్టు నుంచి నీ భావనాశక్తి పడగొట్టింది. నీ భావనాశక్తి నీకు నమ్మకాన్ని తెచ్చింది. నిన్ను కదలకుండా, ఊపిరాడనీయకుండా చేసే ఈ ప్రపంచం నుంచి నీ నమ్మకం నిన్ను చాలా పైకెత్తుతుంది. ఈ నమ్మకం నువ్వు సత్యశోధనకు గురి కావడానికి, అట్టడుగున ఉండే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, భావురమనే శూన్యంలోకి ఎగుడుదిగుడుగా ఉండే పర్వతం పైకి నిన్ను తీసుకుని వెళుతుంది. అలా పరిశుద్ధమై విజయం పొందిన నమ్మకం నిన్ను ఎప్పుడూ పచ్చగా ఉండే శిఖరాగ్రపు అంచుల దగ్గరికి తీసుకుని వెళ్ళి, అవగాహన అన్నది చేతిలో నిన్ను పెడుతుంది. అవగాహన అనే చేతిలో నిన్ను పెడుతుంది. తన బాధ్యతని నెరవేర్చాక నమ్మకం ఇక తన పనిని తాను చాలించుకుంటుంది. అవగాహన నిన్ను నిజమైన అనంతమైన దేవుడు యొక్క అధిగమిస్తున్న మనిషి యొక్క నివాసమైన స్వేచ్ఛా శిఖరం వైపు నిన్ను నడిపిస్తుంది. అయితే పరీక్షలకు తట్టుకుని నిలబడు. మీరంతా కూడా పరీక్షల తట్టుకుని నిలబడండి. ఒక్క క్షణం ఆ శిఖరాగ్రం పైన నిలబడడానికి ఎంత బాధైనా భరించవచ్చు. ఎప్పటికీ ఆ శిఖరం మీద ఉండడానికి అనంతాన్ని ఇవ్వచ్చు. నీ శిఖరాగ్రం పైకి అధిరోహించి చూడడానికి, ఆ సద్దర్శనానికి, అది ఎంత క్షణిక కాలమైనా సరే అక్కడికి ఒకసారి మమ్మల్ని తీసుకెళ్ళవా అని. మిర్తాల్, వేగిరపడవద్దు హింబాల్, నీ సమయం కోసం ఎదురు చూడు. నేను స్వేచ్ఛగా ఊపిరి పీల్చే చోట నువ్వు ఊపిరి విడుస్తావు. నేను తేలికగా నడిచే చోట నువ్వు రొప్పుతూ రోజుతూ పడుతూ లేస్తూ ఉంటావు. నమ్మకాన్ని వదలకు, అది అద్భుత కృత్యాలు చేస్తుంది. నమ్మకాన్ని వదలకు, అది అద్భుత కృత్యాలు చేస్తుంది. నోవాకి అలానే బోధించాను, మీకు అదే చెప్తున్నాను. ఇది ఈరోజు ఎపిసోడు. రేపు పాపము అంటే ఏమిటి ఆ విషయం గురించి, భగవంతుడికి ప్రతిరూపంగా ఉండే మనిషి ఈ పాపము ఇవన్నీ ఇలా భగవంతుడికి ప్రతిరూపమైనటువంటి మనిషి, ఈ విషయాల గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.